ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా అయిందంటే అడ్డుకోబోయి అబాస్ పాలైనట్టుగా కనపడతా ఉందండి. మరి మొన్న పల్నాడుకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే గతంలో ఇప్పుడు ఆయన ఏడాది సందర్భంగా అక్కడికి ఓదార్పుకైతే వెళ్ళాడు కుటుంబాన్ని పరామర్శించడానికి. ఈ క్రమంలో అక్కడ ఒక ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ఒక ఫ్లెక్సీపై రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో పొట్టెలను బలిచ్చినట్టు రఫ నరుగుతామని ఒక కార్యకర్త అక్కడ ఫ్లెక్సీపై పట్టుకోవటం అది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా బీభత్సమైన సర్క్యులేషన్ చేస్తుందన్నమాట. దీనిపై చర్చలు డెబిట్లు కూడా పెడుతుంది. అక్కడ అడ్డుకోవడానికి కొన్ని ఆంక్షలు విధించింది. 100 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు, 3 కార్ల కంటే ఎక్కువ వెళ్ళకూడదని. కానీ అంచనాలకు మించిన జనం అక్కడ వచ్చారు. ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారా అనే రీతిలో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలైతే వచ్చారనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ పర్యటనకి ఆంక్షలు విధించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేడరు ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాల్సిందని దృఢ సంకల్పంతో వీళ్ళందరూ అక్కడికి ఎక్కువ మంది గ్యాదర్ అవడానికి ఆస్కారం కనబడింది. ప్రజలు కార్యకర్తలు మొత్తం అక్కడ ఓవరాల్గా పట్టరాని జనం అంతా అక్కడికి వచ్చారు. అదే ఆయన గనక ఆయన మానాన ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకున్నట్టయితే ఇంత హడావుడి జరుగుండేది కాదు. ఏదైనా అడ్డుకోవడానికి పోయి అబాస్పాలైనట్టుగా ఉంది. ఇప్పుడు స్టేట్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలో కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది, ఈ రఫా డైలాగ్.